పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు గ్రామంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర పాల్గొన్నారు. వైసీపీ పాలించిన గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలంతా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వేమారెడ్డిపల్లి, ఆకుతోటపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 13న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని, సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపాలని సింధూర పిలుపునిచ్చారు. ఎంత అప్పుల పాలైపోయిందో అందరికీ తెలిసిందే విషయమే. దాదాపు 13 లక్షల కోట్ల అప్పు ఉంది మన రాష్ట్రానికి. అంటే ప్రతి కుటుంబం మీద 8 లక్షల పైగా భారం మోయాల్సి వస్తుంది. మన పిల్లలు, మన కుటుంబాలు. దీని నుంచి బయటపడాలి అంటే కేవలం కొత్త పరిశ్రమలు రావాలి, లేదంటే ఏదైనా రెవెన్యూ జనరేషన్ జరగాలి మన రాష్ట్రంలో. గత 5 సంవత్సరాలుగా చూస్తే అప్పులు చేశారు తప్ప వేరే ఒక్క రకమైన అభివృద్ధి జరగలేదు. ఒక అమౌంట్ సంపాదిద్దాము అనే గవర్నమెంట్ అలాంటి పాలసీనే తీసుకురాలేదు. ఇవి తీసుకొచ్చిందల్లా ఇప్పుడు మన ఆస్తి పత్రాలు కూడా వాళ్ళు దౌర్జన్యంగా తీసేసుకొని ఇంకా జగనన్న ఫోటో పెట్టి చేస్తారంట. వీళ్ళు అప్పులు తీర్చేకి వాళ్ళు చూసుకున్న మార్గం అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ పేరున చేసుకొని గవర్నమెంట్ స్వాధీనంలో ఉంటాయి ఇంకా ల్యాండ్స్ అన్ని. అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి, మన భూములు మన చేతిలో ఉండాలి అంటే అది మనకి టీడీపీ ప్రభుత్వం వస్తే తప్ప వేరే ఆలోచనే లేదండి. మన భూములు మన సొంతం కాకోకుండా పోతుంది.